ఇప్పుడు డాన్స్ మాస్టర్స్ డీలో చేసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళంతా తర్వాత ఒకవేళ బయట ఛాన్సెస్ రాకపోయినా కూడా వాళ్ళు వాళ్ళకి ఒక టాలెంట్ ఉంది, స్టూడియో పెట్టుకొని డాన్స్ నేర్పిస్తూ అలా చేస్తూ ఉంటారు కదా. మీరు స్టూడియో అలాంటిది ఏమైనా ప్లాన్ చేశారా? స్టూడియో అంటే నా రేంజ్ అయిపోయింది. నేను డాన్స్ క్లాసులు చెప్పను. నాది ఎట్లా అంటే సంగీత్ పార్టీస్ చెప్తా. 5 రోజులు క్లాస్ చెప్తే ₹1,00,000 తీసుకుంటాను నేను. సంగీత్ ఈవెంట్స్ కంటిన్యూటీ. నేను ఆల్రెడీ హైదరాబాద్లో జస్ట్ సెటిల్ అయినా అంటే ఓన్లీ సంగీతుల వల్లనే. ఇప్పటికి ఒక 250 సంగీతులు చేసి ఉంటా. సంగీతులు కంపల్సరీ చేస్తాను. డెకరేషన్స్, డీజే, పార్ట్ టైం జాబ్ మొత్తం ఇదే. ఈవెంట్స్ మొత్తం ఇప్పుడు బెంగళూరు కానీ చుట్టుపక్కల అనంతపూర్, రాజమండ్రి మొత్తం నేను తిరిగి వస్తాను. ఒక్కడనే 3 రోజులు వెళ్తే ₹1,00,000 తెచ్చుకుంటా. ఓకే, మరి అదంతా బాగానే ఉంది కదండి. డాన్సులు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెట్టొచ్చు కదా. ఈ స్క్రాప్ బ్యాచ్ తో ఎందుకు తిరుగుతున్న పేరు పోగొట్టుకుంటారు? ఇప్పుడు స్క్రాప్ అన్నారు, సో అట్లాంటి ఇన్స్టాలో చేసే వాళ్ళందరూ స్క్రాపేగా. అందరు స్క్రాప్ ఎందుకు అవుతారు? టాలెంట్, వాళ్ళ టాలెంట్స్ చూపిస్తారు. కొంతమంది డాన్స్ చేసి చూపిస్తారు, కొందరు వంటలు చేసి చూపిస్తారు. వాళ్ళకి వచ్చిన ఒక మీది కూడా మా టాలెంటేగా, మాట్లాడే టాలెంట్. నాది కూడా టాలెంటే. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో టాలెంట్ ఉన్న వాళ్ళని హైలైట్ చేయాలి. టాలెంట్ ఉన్న వాళ్ళని టాలెంట్ ఉన్న వాళ్ళని హైలైట్ ఎందుకు చేయట్లేదు? టాలెంట్ ఉన్న వాళ్ళు లేచిరండి పక్క వాళ్ళు చేస్తూ వెళ్తుంటే ఏదో ఒక టైంలో హైలైట్ అవుతుంది. మీరు ఒక్కరిని చూపెట్టండి, ఒక్క పేరు చెప్పండి. ఇంటర్ ఒక్క పేరు చాలా మంది ఉన్నారు కదండి. తనకు మిలియన్స్ సునైనా వాళ్ళది వేరే బ్యాచ్. అది వాళ్ళు టిక్ టాక్ నుంచి ఫేమస్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టి వాళ్ళు కూడా స్క్రాపేనా? వీళ్ళంతా స్క్రాపే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ వాళ్ళంతా స్క్రాపే. అట్లా ఎట్లా అవుతుందండి? ఇప్పుడు మంచి పనులు వీళ్ళు స్క్రాప్ అంటే మీరు ఏం చేసిరని స్క్రాప్ అంటే పిచ్చి పిచ్చే వీడియోలు చేస్తూ ఉంటారు, ఏది పడుతుంది మాట్లాడతారు. దాని వల్ల ఇంకొకరికి ఉపయోగం ఏంటి? ఇప్పుడు మీరు లోబో అని ఒకతను, లోబో ఆయన స్క్రాపేనా? స్క్రాప్ కాదు, అతను వీడియోలు చూడండి మాకంటే ఘోరంగా ఉంటాయి. ఓకే, మాకంటే ఘోరంగా ఉంటాయి. ఆయన పెద్ద స్క్రాపేనా? సరే, మెగాస్టార్ చిరంజీవి గారు మొన్న వాళ్ళ అమ్మ వస్తే వంట వండి పెట్టిండు, ఆయన స్క్రాప్. అది ఎందుకు స్క్రాప్ అవుతుంది? అందుకే అంటున్నాను కదా, నేను అందరినీ స్క్రాప్ అనట్లేదండి, మీరు అందరినీ స్క్రాప్ అంటున్నారు. సోషల్ మీడియాలో చేసే వాళ్ళ స్క్రాప్ ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు జనాలు అరే లంజోడక బాడక అని చెప్పాను, అది నవ్వుకొని తిట్టడం, లైకులు కొట్టడం, వాడిని ఫేమస్ చేయడం. అదే అలా ఎంకరేజ్ చేస్తున్నారు. జనాలు తప్పు, ఓకే, అంటే వాళ్ళని అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి మీరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారా? జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు. నేను ఎంకరేజ్ ఎందుకు చేస్తానంటే, ఒక పిచ్చోడిని లేపిరండి మీరు. ఒకవాడు ఏదో మురికి పని ఏదో చేసుకుంటాడు, వాడు ఏదో బట్టలు అంటూ తోకుండా గలీజ్ తిట్టిండండి. వాడు గలీజ్ తిట్టాను, వాడిని స్టార్ని చేసారు. వాడి దగ్గర గలీజ్ తిట్టేవాడు పండ్లు తోముకుంటే దగ్గర 10 మంది సెల్ఫీలు దిగితే వాడు మనసు ఖరాబ్ అయిందా కాదా? ఏమైంది? పల్లెలు దూకునేవాడు నాతో ఫోటోలు దిగుతారు ఏంద్రా, నేను ఇప్పుడు సెలబ్రిటీ అంటాడు. వీళ్ళు లేపుతూనే ఉంటారు, 3 నెలల తర్వాత పడిపోతాడు. మళ్ళీ పల్లెలు దిగుతారు, వాడు సావానైంది వస్తారు కానీ ఆ పనికి పోతారా? ఆ పనికి పోకుండానే నేను చేసేది. అరే నేను చేసేది మంచిదే, జనాలకు తెలియదు. ఆ పనికి పోకుండా పోడిగా వాడు కావాలంటే పిచ్చోడు అవుతాడు. ఇప్పుడు బంగారం ఉంది, ఒకటి చెప్పనా 2 చెప్పనా, హిట్ అయింది. ఇంకా నిజంగా ఏడ్చుకుంటారని నాకు రోజు వీడియోలు పంపిస్తుంది. ఇలాంటి వాళ్ళు హిట్ అవ్వడం కొద్ది కాలమే అవుతారండి. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది, ఒక మాట మాట్లాడిన అది జనాలు కొద్ది కాలం చేస్తారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక్కసారి చేస్తా వాళ్ళ ఆ వీడియో, మళ్ళీ చెయ్యను కదా వాళ్ళది. ఇప్పుడు నువ్వు లైఫ్ సెట్ అయిపోయినావు బా, నీకంటే తెలివితేటలు ఉన్నాయి. అంట దోకున్నాడు ఏం తెలివితేటలేదు, అదే తెలివితేటలు వాడికి. ఇప్పుడు వాడు ఫేమస్ అయ్యింది, వాడిని సావమంటారా? వాడిని అంటే వాడికి లిఫ్ట్ ఇస్తేనేగా వాళ్ళు వేసేది. అలాంటి వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చిన నేను అందరికంతే. అలా లిఫ్ట్ ఇస్తేనే ఒక్కొక్కడు గుంటి నాగరాజు ఇప్పుడు సోషల్ మీడియాలో 25 లక్షలు సంపాదించుకుండు. 25 లక్షలు ఎలా సంపాదించాడు? 25 లక్షలు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టా ద్వారా. ఓకే, 25 లక్షలు. మీరెంత సంపాదించారు? 25 lakhs సంపాదించిన. నేను ఇప్పుడు ఎవ్రీ మంత్ 30,000, 40,000, 50,000 యూట్యూబ్ సోషల్ మీడియాలో అన్నిట్లలో డబ్బులు వస్తాయి. నా తెలివితేటలు యూట్యూబ్ ఛానల్ తన సపరేట్, మీరు సపరేట్. ఇప్పుడు మీరు కలిపి ఎంత సంపాదించారు? ఇద్దరం కలిసి సేమ్, కానీ నేను ఖర్చు పెడతా. ఇప్పుడు నాకు హైదరాబాద్ అంటే మీకు ఎలా ఉంది, బయటికి పోతే 10,000, 20,000 అట్లా అయిపోతాయి చుట్టాలతో. ఇప్పుడు నా దగ్గరికి ఎవడు వచ్చినా బతకండ్రా అని నేర్పిస్తా. వాళ్ళే దొబ్బి నేను తీసుకోను. ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్లో కొంతమంది ఏంటంటే ఇటు వాళ్ళే దొబ్బుతారు, టీవీ సీరియల్ కూడా వాళ్ళే దొబ్బుతారు, వాడికి ఏం లైఫ్ ఇయ్యరు. మళ్ళీ వాడు అదే అంటూ దోముకోవటమే. ఇప్పుడు బంగారం పరిస్థితి అదే. అయ్యో వద్దమ్మా, ఒకటి చెప్పనా 2 చెప్పనా, పక్కన టీ కొట్టి పెట్టినా ఎడిపోయి.